అవినీతి లేని స్వచ్ఛమైన పాలన మన హయాంలో మన ప్రభుత్వంలో రావాలి అని చెప్పి ఆ పాలనకు దిక్సూచిగా మీరే నిలబడతారు అని చెప్పి మీ అందరికీ కూడా నేను ఈ వేదిక మీద నుంచి హామీ ఇస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే మనం కొన్ని కథలు వింటా ఉంటే ఆశ్చర్యాన్ని కలిగించే పరిస్థితిలో ఉంది. రాష్ట్రంలో పరిపాలన ఎలా సాగుతా ఉందో నేను చెప్పాల్సిన పనుల. ఇదే రాష్ట్రంలో అక్షరాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మంచి చేసి ఫలాని మంచి నేను చేశాను కాబట్టి నాకు ఓట్లు వేయండి అని చెప్పి అడిగే పరిస్థితి ఇవాళ ఈ ముఖ్యమంత్రికి లేదు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేస్తే ఓట్లు పడతాయన్న నమ్మకం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నవి మీరు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలోనే అక్షరాల 59,16,000 దొంగ ఓట్లు ఇవాళ రాష్ట్రంలో నమోదై ఉన్నాయి అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్లో భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు అని చెప్పడానికి వేరే ఉదాహరణ కూడా అవసరం లేదు. రాష్ట్రంలో 59,16,000 దొంగ ఓట్లు ఉన్నాయని, ఇందులో 20 లక్షల ఓట్లు తెలంగాణ రాష్ట్రంలోనూ మన రాష్ట్రంలోనూ కలిసి ఉన్న ఓట్లని, మరో 39 లక్షల చిల్లర ఓట్లు ఒక్క మన రాష్ట్రంలోనే 2 ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి, రాష్ట్రంలోనే 2 ఓట్లు ఉన్నాయని చెప్పి ఏకంగా ఢిల్లీకి వెళ్ళి ఎన్నికల కమిషన్కు, కేంద్ర ఎన్నికల కమిషన్కు డూప్లికేట్ ఓట్లు తొలగించండి అని చెప్పి ఫిర్యాదులు చేశాం. దొంగ ఓట్లు ఏరివేసేందుకు, సరైన ఓట్లను మళ్ళీ చేర్పించేందుకు మన వారెవరైనా కూడా ఎన్నికల సంఘానికి అర్జీలు పెడితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు మనం వ్యవస్థను నాశనం చేస్తున్నామట. మరో వంక ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి ఎలా ఉంది అంటే దొంగ ఓట్లను తానే చేరుస్తాడు, తనకు ఓటు వేయరు అని అనుకున్న ఓట్లను తానే తీసేయిస్తాడు, మళ్ళీ తానే దొంగతనం చేసిన వాడే దొంగ 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 అంటూ అరవడం మొదలు పెడతాడు మెద్దెనెక్కి. ఇదే పరిస్థితి మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయనంటే చివరికి ఇలా తొలగించిన ఓట్ల జాబితాలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి పేరు కూడా ఉంది. అంటే నా సొంత చిన్నానే అర్జీ పెట్టాడట, నేను ఓటర్ కాదు నన్ను ఓటర్ తీసేయండి అని. ఇదే పెద్ద మనిషి ఆయనకు ఎల్లో మీడియా మద్దతు ఉంది కదా అని చెప్పి, ఆయన ఏమన్నా కూడా చెల్లుబాటు అవుతుంది అని, ఆయనకు ఈనాడు పేపర్ తోడుందని, ఆంధ్రజ్యోతి పేపర్ తోడుందని, TV5 ఛానళ్లు తోడుగా ఉన్నాయని, ఇలా రకరకాల ఎల్లో మీడియా ఛానళ్లు తోడు చెప్పి ఇష్టం వచ్చినట్టుగా తానే అబద్ధాలు ఆడతాడు, తానే అన్యాయం చేస్తాడు, ఎదుటివాడు అన్యాయం చేస్తున్నాడు అని చెప్తాడు. తొలగించిన జాబితాలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి పేరు ఉంది తప్ప ఎక్కడ నారా లోకేష్ గారి పేరు మాత్రం ఎక్కడా ఉండదు. ఇలా ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ వేల ఓట్లను తొలగించడం చేస్తా ఉన్నారు. హైదరాబాద్ నుంచి విశాఖ వరకు ఈ కుట్ర విస్తరించింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.